హాయ్ ఎవ్రీవన్. సో చాలామందికి డౌట్స్ ఉంటుంది. అసలు యూకేలో ఇమిగ్రేషన్ దగ్గర ఎలాంటి క్వెషన్స్ అడుగుతారు? ఈజీగా ఉంటుందా? హార్డ్ ఉంటుందా? రిటర్న్ పంపిస్తారా? ఇలాంటివి చాలా అంటే చాలా డౌట్స్ ఉంటాయి. ఇవన్నీ నాకు కూడా ఉండే వచ్చే ముందు. సో ఇలా అసలు ఎయిర్‌పోర్ట్‌లో ఏం జరుగుతుందో ఈ వీడియోలో నేను చెప్తా మీకు. ఫస్ట్ స్టార్టింగ్ మనం ఎయిర్‌పోర్ట్‌లోకి ఎంటర్ అయితాం. ఎంటర్ అయిన తర్వాత వెంటనే మనం ఏం చేయాలంటే మనకి 2 పెద్ద బ్యాగులు, 2 చిన్న బ్యాగులు ఉంటాయి కదా! సో, ఆ పెద్ద బ్యాగ్స్ అనేటివి మనం అక్కడ వాళ్ళకి ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత ఏమైతది, అక్కడ మనం ఇస్తే మనకి డైరెక్ట్ అవి యూకేకొస్తాయి. సో, ఇంకా చిన్న క్యాబిన్ బ్యాగ్స్ ఉంటాయి గదా! అవి మనం పట్టుకొని రావచ్చు. సో, ఆ క్యాబిన్స్ బ్యాగ్ పట్టుకొని మనము నెక్స్ట్ ఎళ్తాము. అక్కడేంటిదంటే మనకి మొత్తం చెకప్ జేస్తారు. సెక్యూరిటీ చెక్ అనేది జరుగుతది. ఆ సెక్యూరిటీ చెక్‌ల హ్మ్, మనల్ని చెక్ జేస్తారు, బ్యాగ్స్‌ని చెక్ జేస్తారు. ఇవంతా సెక్యూరిటీ చెక్ అయిపోతది. సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనది అసలు ఎక్కడుంది, ఏ జోన్, ఫ్లైట్ అనేది చెక్ జేసుకోవాలి. నెక్స్ట్ అక్కడికెళ్ళిపోయి ఫ్లైట్ ఎక్కేసేయడమే. పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. సో, యాక్చువల్‌గా వెళ్ళే ముందు గూడా ఇమిగ్రేషన్ చెకప్ అనేది జరుగుతది గానీ ఎక్కువేం అడగరు. అది మన ఇండియా గాబట్టి ఎక్కువేం అడగరు. నెక్స్ట్ తర్వాత దిగిన వెంటనే మనం ఎక్కడికెళ్ళాలి అంటే మళ్ళీ ఒక లైన్ ఉంటది. ఇదే గదా! ఇమిగ్రేషన్ క్వెషన్స్. ఇక్కడ ఏం అడుగుతారంటే వాళ్ళు యాక్చువల్‌గా అందరూ చాలా అంటే చాలా టెన్షన్ పడతారు. అసలేం అర్థం గాదు. పెద్ద పెద్ద క్యూ లైన్స్ చూసి చాలా అంటే టెన్స్ అయిపోతాడు. వాళ్ళు ఏం అడుగుతారో జస్ట్ మీ నేమ్ ఏంటి? మీరసలు ఏ యూనివర్సిటీ స్టూడెంట్స్ అయితే ఏం యూనివర్సిటీ అని అడుగుతారు. యూనివర్సిటీ ఏంటిది? లేకపోతే మీ కోర్స్ ఏంటిది? నీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటిది? అలా చిన్న చిన్న క్వెషన్స్ అడుగుతారు. సో, అది మనం భయపడకుండా క్లియర్ కట్‌లో చెప్పేసేయాలంతే. సో, అడిగిన దానికి ఈ కోర్సు సో అండ్ సో కోర్స్ నాది. సో అండ్ సో కాలేజ్ అని జెప్పేస్తే సరిపోతది. అక్కడ వాళ్ళు ఏమంత పెద్ద స్ట్రెస్ జేయరు. జస్ట్ చెప్పిన తర్వాత ఓకే అని జస్ట్ స్టాంప్ ఏసి పంపించేస్తారు. సో, పంపించేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనం లగేజ్ కలెక్ట్ జేసుకొని మళ్ళీ వచ్చేయడం ఉంటది అంతే. ఇందులో పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం ఏమి ఉండదు. కాకపోతే అందరికీ తెలీదు గదా! స్టార్టింగ్ తెలియదు గాబట్టి ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటారు. సో, వచ్చే వాళ్ళందరూ ఎక్కువ భయపడకండి. క్యాజువల్‌గా మనము ఎలా జెప్తామో అలా చిన్న క్వెషన్స్‌కి మనం ధైర్యంగా ఆన్సర్ జెప్పేస్తే అయిపోతది. సో, అలా మరిన్ని యూకే విషయాల కోసం సబ్స్క్రైబ్ జేసుకోండి. మంచిగా స్టూడెంట్ లైఫ్ గానీ, ఇక్కడ జరిగే మంచి మంచి విషయాలు అన్నీ మీకు జెప్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.